ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన అంశం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ప్రత్యేకమైన అంశం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఏమిటి ఆ అంశం అంటే ప్రకటన గ్రంథంలో సాక్షాత్తు దేవుడు పద్మాస దీపంలో పరవశుడైనటువంటి యోహాను యొద్దకు దిగి వచ్చి యోహానుకి దేవుడు జరగబోయే వాటన్నిటినీ బయలుపరిచాడు. జరగబోయే ప్రతి మర్మమును యోహాను భక్తుడికి సాక్షాత్తు దేవుడే తెలియచేశాడు. ఆమేన్. సాక్షాత్తు దేవుడే తెలియచేశాడు. ఎలా తెలియచేశాడు దేవుడు అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో పద్మాస దీపంలో యోహానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరించేటువంటి వాడుగా అక్కడ కనపడ్డాడు. 2 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకి శుభమని చెప్పి వ్రాయడం ప్రత్యేకంగా మనం అక్కడ చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకు అనగా దేవుడు పంపించిన లేఖనాలు, దేవుడు పంపించిన ప్రతి వర్తమానాన్ని సకల భూజనులందరికీ బయలుపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఓ ప్రత్యక్షత. 3వ అధ్యాయంలో చివరి సంఘాలైనటువంటి లవోదిక సంఘం వరకు ఆయన పత్రికలు పంపించి వారిని బలపరిచినట్టుగా చూస్తున్నాం. 4వ అధ్యాయంలో 24 పెద్దలు, 4 జీవులు దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆరాధించడం, ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవుడని ఆయన ఎదుట వారు తలలు వంచి కిరీటాలు తీసుకొచ్చి ఆయన పాదాల ఎదుట పడి సాష్టాంగపడి నమస్కారం చేశారు. హల్లెలూయా. 5వ అధ్యాయంలో అనగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు అనగా ముద్రలు విప్పగలిగినటువంటి వధించబడిన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు కనపడ్డాడు. 6వ అధ్యాయంలో 7 ముద్రల యొక్క బయలుపాటు అనగా అక్కడ ప్రత్యక్షపరచబడింది. 7వ అధ్యాయంలో 7 ముద్రలలో చివరి ముద్రలు దేవుడు విప్పడం జరిగింది. 8వ అధ్యాయంలో మహాశ్రమల కాలంలో జరగబోయేటువంటి అంతిమ తీర్పు గురించి దేవుడు బయలుపరచడం జరిగింది. 9వ అధ్యాయంలో దేవుడు తన యొక్క ప్రత్యక్షతను సకల భూజనులకు అందించడానికి, తాను ఏమై ఉన్నాడో ఆ మర్మమునంతా బయలుపరచడానికి ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 10వ అధ్యాయంలో సంఘము అనగా ఎత్తబడిన తరువాత విడవబడిన భూజనులకు, నాస్తికులకు, హైందవులకు, విగ్రహారాధికులకు అనగా మూర్ఖ స్వభావం కలిగిన ప్రజలకు, మారు మనసులేని వారి గురించి చివరి అంతిమ హెచ్చరిక అనగా 10వ అధ్యాయంలో చెప్పబడింది. 11వ అధ్యాయంలో అనగా 2 ప్రవక్తలు భూలోకానికి పంపించబడి వారిద్దరూ దేవుని యొక్క ప్రవచనాన్ని అనగా 1250 దినాలు అంటే 3.5 సంవత్సరం దేవుని ప్రవచనాన్ని భూలోకానికి అందించినట్టుగా చూస్తున్నాం. 12వ అధ్యాయంలో సాక్షాత్తు దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిన ఒక దగదగ మెరిసేటువంటి పట్టణంలో ఉన్న మర్మమంతా అక్కడ బయలుపరచబడింది. అనగా వధించబడినటువంటి ఆ యొక్క నవ శిశువు లేదా ఆ మగ శిశువు అక్కడ ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. అనగా సూర్యుని ధరించిన స్త్రీ అనగా అక్కడ కనబడినట్టుగా లేఖనాలలో మనం చూస్తున్నాం. 13వ అధ్యాయంలో పరలోకమంతా కూడా అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయి అంతా కూడా దేవుని వైపు తీక్షణంగా చూసేటువంటి సమయం ఆసన్నమైంది. 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో దేవుని బూరలు ఊదడం ప్రారంభించారు. 16వ అధ్యాయంలో అనగా మహాబబులోని వేశ్యకు జరగబోయే తీర్పు గురించి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. 17వ అధ్యాయంలో మహాబబులోని వేశ్యకు దేవుడు తీర్చే అంతిమ తీర్పు 17, 18, 19 అధ్యాయాలలో బయలుపరచబడింది. 20వ అధ్యాయంలో పరలోకముల నుండి దేవుడు భూలోక ప్రజలకు ఇవ్వబోయేటువంటి అంతిమ తీర్పులో అనగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అనగా యేసుక్రీస్తు ప్రభు ఆ ధవల వర్ణ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆయన భూలోక ప్రజలకు ఇవ్వబోయేటువంటి అంతిమ తీర్పు గురించి 20వ అధ్యాయంలో చెప్పబడింది. 21వ అధ్యాయంలో సంఘము భూలోకముల నుంచి అనగా పరలోకముల నుండి భూలోకానికి దిగిరావడము, నూతన భూమి నూతన ఆకాశము ప్రత్యక్షపరచబడింది. 22వ అధ్యాయంలో అనగా ఆదికాండములో కనబడినటువంటి ఆ యొక్క జీవవృక్ష ఫలాలు అనగా ఆ యొక్క జీవవృక్ష ఫలాలు 22వ అధ్యాయంలో ఆ యొక్క నది ఇవల అవల 12 నెలలు 12 కాపులు కాస్తూ ఆ జీవవృక్ష ఫలాలు తినడానికి ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, ప్రత్యేకపరచబడినారు, క్రీస్తు రక్తంతో కడగబడిన వారు ఆ నిషిద్ధమైనటువంటి పట్టణంలో ప్రవేశించడానికి అరుగులు కనుక ఆ పట్టణంలో ప్రవేశించి ఆ యొక్క 12 గుమ్మాల గుండా 12 అపోస్తుల పేర్లు వ్రాయబడినప్పుడు వారందరూ ఆ పట్టణంలో ప్రవేశించి అనగా దేవునితో సదాకాలము ఉందురుగాక. 22వ అధ్యాయం అయిపోయింది. ఇక ప్రకటన గ్రంథం గురించి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సంఘము భూలోకములో నుంచి త్వరగా ఎత్తబడబోతుంది. ద ర్యాప్చర్ ఈజ్ కమింగ్ సూన్ ద వెరీ ఫాస్ట్.
చాలాసార్లు శాతానుడు చెప్పే మొదటి మాట ఏంటంటే, రాకడ రాదు, ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా సమయం ఉంది, కాబట్టి నీ జీవితంలో నువ్వు తిను, త్రాగు, నిద్రించు, సుఖించు అని చెప్తుంటాడు. 2, సంఘానికి శాతానుడు చెప్పేటువంటి రెండవ పాట ఏంటంటే, ఇంకా దేవుని రాకడ ఆలస్యం అవుతుంది, అందరూ అంతటా మారు మనసు పొందాలి, కాబట్టి యుగాంతానికి ఇంకా చాలా రోజులుందని సంఘాన్ని మైమరిపిస్తూ ఉంటాడు. 3 సంఘము గురించి కానీ, సంఘము యొక్క ఎత్తబాటు గురించి కానీ, సంఘము దిద్దుబాటు గురించి కానీ ప్రకటన గ్రంథంలో నుంచి మాట్లాడేటప్పుడు చాలామందికి నిద్రను, జోగును, మత్తును కలుగు చేసి దేవుని వాక్యాన్ని విననీయకుండా చేస్తాడు. ఇవి చేసేది ఎవరంటే శాతానుడు చేసే పనులు. ఈ రాత్రి నీవు నేను గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సంఘము త్వరగా భూలోకములో నుంచి ఎత్తబడబోతున్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. సంఘము త్వరగా ఎత్తబడబోతుంది. ఈ సంఘము ఎత్తబడిన తరువాత భూలోకములో ఇంకా పరిశుద్ధుల యొక్క జాబితా కనబడదు. ఇక ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆరాధించినా, ఎంతగా దేవుని మహిమపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో కూడా ఎత్తబడినందున ఇక సంఘములో పరిశుద్ధాత్మ లేనందువల్ల, పునరుజ్జీవం లేనందువల్ల, పునరుత్థానపు శక్తి లేనందువల్ల, క్రీస్తు యొక్క మహిమ సంఘములో నుంచి ఎత్తబడినందున ఇక ఎవరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు. ఎవరి మీదకు దిగిరాడు. సంఘమా, ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సింది ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. మీరు అందరూ ఒకసారి పరమగీతం చదువుతుంటారు. పరమగీతం చదువుతుంటే మీకు ఒక విషయం బయలుపడుతుంది. ఏంటంటే, రాజైన సొలొమోను ఆ యొక్క అంతఃపురంలో నుంచి ఆయన వెళ్తూ ఉంటాడు. బాగా వినాలి. రాజైన సొలొమోను అంతఃపురం నుంచి వెళ్తూ ఉంటాడు. మార్గం మధ్యలో షూలమ్మతి అనే ఒక ఆమె కనపడుతుంది. అంతేనా? షూలమ్మతి. ఆ షూలమ్మతినటువంటి ఆమె ఎవరేనంటే, వేరొకరికి ప్రదానం చేయబడి విడువబడినటువంటి ఆమె, అనగా అతని చేత మోసగింపబడి వేరొకరి చేత ప్రదానం చేయబడిన తరువాత ఆమె విడువబడిన స్థితిలో అలాగ మౌనంగా ఉన్న స్త్రీ. 2, అరణ్యములో తన వేరొక మందను మేపుకుంటున్నటువంటి మరి షూలమ్మితిగా కనబడుతుంది. 3, అన్నదమ్ములు కానీ, ఆత్మీయులు కానీ, అయిన వారు కానీ ఎవరు కూడా ఆమెతో ఉన్నట్టు ఎక్కడ కూడా పరమగీతంలో షూలమ్మితి గురించి చెప్పబడలేదు. ఆమె ఒంటరిగానే ఉన్నది, ఒంటరిగానే ఆమె ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు ఈ షూలమ్మితి ఎలా ఉన్నదంటే, ఒంటరిగా ఉన్నది, ఆమె జీవితం అంతా కూడా నల్లనిదిగా ఉన్నది, ఆమె జీవితం అంతా కూడా విడవబడినట్టుగా ఉంది, ఆమె జీవితం అంతా కూడా ఒక శూన్య గాఢాంధకారంగా నింపబడింది. ఆమె ఎలా ఉన్నదంటే చూడడానికి చాలా నలుపుగా ఉంది. ఇప్పుడు సొలొమోను మహారాజు ఆ దారిని వస్తూ ఉన్నాడు. సొలొమోను రాజు వస్తుంటే ఈ సొలొమోను రాజు సాక్షాత్తు షూలమ్మితిని చూశాడు. షూలమ్మితిని చూసిన తర్వాత షూలమ్మితి అనుకుంటుంది, అయ్యా, నేను నల్లనిదని నన్ను ఓరచూపులు చూడొద్దు, నువ్వు సాక్షాత్తు మహారాజువి, నీ ప్రేమకు నేను అర్హురాలను కాదు అంటుంది. బాగా గమనించింది, నీ ప్రేమకు నేను అర్హురాలను కాదు అంటుంది. అప్పుడు ఈ యొక్క సొలొమోను మహారాజు సాక్షాత్తు షూలమ్మతి ఉన్న స్థానంలోకి వెళ్ళి తన్ను తాను అప్పగించుకొని ఆమెను చేయి పట్టుకొని, అనగా ఆమెను మళ్ళా తీసుకొని తన రథం మీద కూర్చొని అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే అంతఃపురంలోకి ప్రవేశిస్తాడో ఈ షూలమ్మితి కన్నీరు కార్చి ఏడవడం ప్రారంభిస్తుంది. ఏమనంటే, ఒకప్పుడు విడవబడిన నేను, అసహించబడిన నేను ఇప్పుడు అంతఃపురంలోకి చేర్చబడ్డానంటే నా రాజైనటువంటి సొలొమోను నన్ను ఎంతగా ప్రేమించాడని కన్నీరు విడుచుచు కృతజ్ఞత చెప్తుంది. సంగమా, ఇక్కడ షూలమ్మితి ఎవరంటే సాక్షాత్తు దేవుని సంఘము. సొలొమోను మహారాజు ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. అనగా ప్రేమకు అనర్హులైనటువంటి షూలమ్మితి ఏ రీతిగా అయితే సొలొమోను చేత ప్రేమించబడిందో, నీవు నేను అనర్హుడమైన స్థానంలో ఉన్నప్పుడు, విడువబడిన స్థానంలో ఉన్నప్పుడు, అనగా విసర్జించబడిన స్థానంలో ఉన్నప్పుడు నిన్ను నన్ను సాక్షాత్తు యేసయ్య ప్రేమించి తనతో పాటు నిన్ను నన్ను తీసుకువెళ్ళడానికి త్వరగా రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడంటే తన సంఘము కొరకు రాబోతున్నాడు. ఇప్పుడు సంఘము ఎవరితో ప్రయాణించాలంటే యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ప్రయాణించాలి. దయచేసి నాతో పాటు చూడండి. ఇక్కడి నుంచి మీరు చాలా 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 జాగ్రత్తగా గమనించాలి. దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం, ఎస్పెషలీ ప్రకటన గ్రంథం
11వ అధ్యాయం లేదా 8వ అధ్యాయం ఇంకా స్పష్టంగా ఉంటుంది. క్షమించండి, థ్యాంక్ యూ జీసస్. 11వ అధ్యాయంలోనే 15వ వచనం చదువు బిడ్డ. గొప్ప శబ్దములు పుట్టెను, ఆ శబ్దములు ఈ లోకరాజ్యం మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. చూడండి, ప్రభువు రాజ్యము, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను అని రాయబడింది. ఆ పిల్లలు ఎవరో మాట్లాడుతున్నారు. ప్లీజ్ బీ కంట్రోల్ దెమ్. ఇప్పుడు బాగా గమనించండి, ఈ లోకరాజ్యములన్నీ కూడా క్రీస్తు రాజ్యముగా మారే సమయము ఆసన్నం కాబోతుంది. సంఘం ఎవరి కొరకు ఎదురు చూస్తుందంటే పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తుంది. అందుకే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావలను, పెళ్లి కుమార్తె గదిలో నుండి సిద్ధపరచబడవలనని వ్రాయబడింది. చూడండి నాతో పాటు ఒకసారి యోవేలు గ్రంథం అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. యోవేలు గ్రంథం, థ్యాంక్ యూ జీసస్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం మధ్య భాగంలో నుండి. కాదమ్మా, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి రాబోతున్నాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తె అనబడినటువంటి ఈ సంఘము గదిలో సిద్ధపరచబడుతున్నది. ఏమిటి గది అని అంటే, దేవుని యొక్క నిర్మాణాత్మకమైన సంఘములో, ఈ గది అనే సంఘములో ఇప్పుడు పెళ్లి కుమార్తె సిద్ధపరచబడుతుంది. బాగా గమనించండి, ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎక్కడికి వెళ్ళాలని సిద్ధపరచబడుతుంది? ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది? యేసుక్రీస్తు ప్రభువుతో కూడా వెళ్ళాలన్న ఆశ నాకు నీకుంది. మీకు ఎలా ఉందో తెలియదు, మా అందరికి ఎలా ఉందంటే, ఈ జీవితాలు వద్దు, ఈ భవబాంధ్యాలు వద్దు, ఈ బంధుత్వాలు వద్దు, ఈ రాబంధులు లాంటి బంధువులు వద్దు, ఈ భార్య వద్దు, బిడ్డలు వద్దు, ఎవ్వరు వద్దు. అర్థమవుతుందా? ఎవ్వరు వద్దు. నాకు ఇప్పుడు ఎవరు కావాలంటే, నా కొరకై ప్రేమించి, నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించి, నా శాపాన్ని పాపాన్ని కొట్టివేయగలిగిన యేసుక్రీస్తు ప్రభుతో కూడా నేను వెళ్ళాలని ఎదురు చూసే వాళ్ళే సిద్ధపరచబడుతున్న సంఘమై ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. సిద్ధపరచబడుతున్న సంఘమై ఉన్నారు. ఇప్పుడు సేవకులమైనటువంటి మాకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే, ఏ విధమ చేతనైనా ఈ పెళ్లి కుమార్తెను ఆయన చేతికి అప్పగించాలి. నేను కూడా పెళ్లి కుమార్తె సంఘములో ఒకరినై నేను ఆయన్ని వరించినటువంటి వరుడుగా ఆయన నా కోసం రాబోతున్నాడు, నన్ను కొనుపోబోతున్నాడు. ఇది జరుగుతుంది. ఇది జరగకుండా మాత్రం ఆగదు. షులమెతి ఏ రీతిగా అయితే యెరూషలేములోకి వెళ్ళిందో, సంఘము కూడా సాక్షాత్తు దేవుని అనగా పర్వతం అనగా దేవుని యొక్క పరలోకములోనికి వెళ్ళబోతుంది. అనగా భూలోకమైనటువంటి ఈ సకల రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యం కాబోతుంది. క్రీస్తు రాజ్యము దేవుని రాజ్యముగా మమేకం కాబోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందన్నది ₹1,00,00,000 ప్రశ్న. when it comes to the very destination to near us. ఎందుకు దేవుడు తన రాకడ గురించి ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆది కాలంలో ప్రొద్దుగుంగును వచ్చినప్పుడును, అర్ధరాత్రి వచ్చును, మధ్యరాత్రి వేళ వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును అని రాయబడింది. అంతేనా పాస్టర్ గారు? ఏదన్నా నేను ఇలా చూసినట్టు నాకు భయం అనమాట. ఇలా చూసినట్టు 2 అర్థాలు నాకుంటాయి. పొద్దుగుంగునప్పుడు వచ్చును, సరిగ్గా పొద్దు అనగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాత సంఘానికి మహాశ్రమలు వచ్చాయి. ఆదిమ సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు ఇశ్రాయేలులందరూ అనగా క్రైస్తవులందరూ చెదరగొట్టబడి, అంతియోకులు అనబడిన క్రైస్తవులందరూ చెదరగొట్టబడి, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారందరికీ కఠినమైన శిక్ష విధించేటువంటి సమయం అది. ఆ పొద్దుగుంగిన వేళల్లో సంఘం ఇక కనుమరుగైపోతుంది, సంఘమే ఉండదనుకున్నారు. కానీ పొద్దుగుంగినప్పుడు అపోస్తలుడు పౌలు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడని ఆదిలోనే ప్రకటించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆదిలోనే ప్రకటించాడు. కానీ ప్రొద్దుగుంగినప్పుడు కూడా యేసు ప్రభు గురించి ప్రకటన చేస్తే యేసు ప్రభు వారు రాలేదు. 2 మధ్యరాత్రి వచ్చును. సంఘము పూర్తిగా శ్రమల్లోకెళ్ళి కనుమరుగైపోయి అనేక రాజుల చేత, డొయమేష్, ఎక్స్లుయేష్
రకరకాల రాజుల చేత, టైటస్ అనే రాజుల చేత సంఘమంతా చెదరగొట్టబడి సింహాల పాలైపోయినప్పుడు, ఎరగా వేయబడినప్పుడు, సంఘము చిత్రహింసలకు గురైనప్పుడు సంఘం అనుకునింది ఇక యేసుక్రీస్తు ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి సంఘానికి శ్రమలు కలుగుతున్నాయి, మనమందరం సిద్ధపాటు పడుదామని మధ్యరాత్రి వేళ సంఘము సిద్ధపాటు కలిగింది. ఆమేన్. అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు రాలేదు. అప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు రాలేదు. ఎందుకంటే మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయంలో ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అప్పుడు చెప్పాడు. అప్పుడు కూడా రాలేదు. అప్పుడు కూడా రాలేదు. తెల్లవారునప్పుడు వచ్చును. ఇప్పుడు సరిగ్గా సూర్యోదయం కాబోతుంది. సూర్యోదయం కాబోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నీతి సూర్యుడై భూలోకానికి రాబోతున్నాడు. ఆయన నీతి సూర్యుడై ఈ భూలోకంలో సకల ప్రజలకు అరుణోదయ దర్శనం అనుగ్రహించబోతున్నాడు. ఆయన తెల్లవారినప్పుడు బల్లని తెల్లవారే సమయం ఆసన్నమైంది. సంగమా, నీవు నేను గమనించాలి, సేవకుడైన మనము గమనించాలి. ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. వచ్చేవాడు ఆలస్యము చేయుడు. అయితే ఆయన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఎవరిని తీసుకెళ్తాడు? ఎందుకు తీసుకెళ్తాడు? అక్కడ తీసుకెళ్ళి సంఘాన్ని ఏం చేస్తాడు అనంటే, ఎవరిని తీసుకెళ్తాడంటే మొదట రక్షించబడిన వారిని, మారు మనసు పొందిన వారిని, బాప్తిసం తీసుకున్న వారిని, పాపక్షమాపణ పొందిన వారిని, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అంతరంగంలో అనుభవించిన వారిని ఆయనతో కూడా తీసుకెళ్ళడానికి మొదట సిద్ధపాటు చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. 2, ఎవరిని తీసుకువెళ్తాడంటే ఈ రక్షించబడినటువంటి ఈ సమూహాన్ని ఆయన పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ తనతో పాటు ఆ విందులో కూర్చుండబెడతారు. ఎవరు పడితే వాళ్ళు పరలోకానికి వెళ్ళడు, జయించిన వారు మాత్రమే వెళ్తారు. నేను మరలా చెప్తున్నాను, ఎవరు జయిస్తారు? ఎవరు జయిస్తారంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం రాయబడింది. నాతో పాటు చదవండి. నేను జయించి, చదువు బిడ్డ, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానిని జయ జీవితం కలిగిన వానిని, పాపం మీద జయం కలిగిన వాడు, లోకం మీద జయము కలిగిన వాడు, అనగా శరీర కార్యాల మీద జయము కలిగిన వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతానన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. మీకు కూడా అద్భుతమైనటువంటి ఒక మర్మం చెప్తాను. ఒక సహోదరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా 2 కుమారుల్ని కుడివైపున ఒకరిని కూర్చొని పెట్టుకో, ఎడమ వైపున ఒకరిని కూర్చొని పెట్టుకో అన్నది. ఆనందం లేదా? అప్పుడు ఏమన్నాడు ఆయన? నా వశం లేదు. ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. నా వశం అనేది లేదు. నా తండ్రి ఎవరిని కూర్చొని పెడతారో వారే నా పక్కన కూర్చుంటారు అన్నాను. 2, దేవదూతలు పరలోకములో ఉన్నారు. దేవదూతలు ఉన్నారు. 1 రగుయేలు దేవదూత, రఫాయేలు దేవదూత, మికాయేలు దేవదూత, అంతకంటే ఎక్కువగా గాబ్రియేలు దేవదూత. ఈ 4 దేవదూతలు పరలోకములో ప్రధానమైన దేవదూతలు. ఈ దేవదూతలు కూడా సింహాసనం దగ్గర కూర్చోలేదు. ఆమేన్. రగుయేలు దేవదూత కానీ, రఫాయేలు దేవదూత కానీ, గాబ్రియేలు దేవదూత కానీ, మికాయేలు దేవదూత కానీ దేవుని సింహాసనం దగ్గర కూర్చోవడానికి దేవుడు వారికి పర్మిషన్ ఇవ్వలేదు. The Jesus cannot do the permitted to them. They can't be sitting before the chair of the throne. సింహాసనపు అధికారము దేవదూతలకు కూడా దేవుడు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడనంటే జయించిన సంఘానికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. జయించిన సంఘానికి, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘానికి దేవుడు ఆ యొక్క భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు, సంగమా, నీకు ఒక ప్రశ్న వేయని. నిజంగా నువ్వు రాకల్లో ఎత్తబడే అనుభవంలో ఉన్నావా? ఎత్తబడలే అనుభవంలో ఉన్నావా? నువ్వు నిజంగా ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వస్తే, ఈ వాక్యం అయిపోయిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వస్తే, నువ్వు నిజంగా రెప్పపాటులో ద స్పిట్ ఆఫ్ సెకండ్ నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచేటువంటి మార్పు పొందే అనుభవంలో నువ్వు నిజంగా ఉన్నావా? నువ్వు అలా లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు విడువబడితే నీ పరిస్థితి ఏంటి? అందుకే సంఘము దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండడానికి తన్ను తాను గదిలో సిద్ధపరచుకోవాలి. ఆ గదే ఈ రాత్రి ఏర్పాటు చేసిన ఈ కూటము. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ కూటము ఇప్పుడు సంఘము ప్రకటన గ్రంథములో 5 సార్లు కనపడుతుంది. కంటికి కనబడి కనబడకుండా.
సంఘము 5 సార్లు రహస్యంగా, సంఘము 5 సార్లు రహస్యంగా కంటికి కనబడినట్టుగా కనబడుతుంది. దయచేసి నాతో పాటు చూడండి. ప్రకటన గ్రంథం థ్యాంక్ యూ జీసస్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఇది వినగా చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చాలు బిడ్డ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అనగా అపోస్తున్నటువంటి యోహాను ఎక్కడ చూచాడనంటే దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్న యేసు ప్రభుని చూశాడు. ఈ దీపస్తంభము అనగా నిర్గమకాండంలో ఏమి చూస్తుందంటే దేవుని సంఘాన్ని సూచిస్తుంది. నేను ఉదయాన్ని చెప్పాను, దీపస్తంభం దేనికి సాదృశ్యము? దేవుని సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడంటే దీపస్తంభములో అనగా దీపస్తంభము మధ్య మనుష్య కుమారుడుగా ఆయన సంచరిస్తున్నాడు. ఎందుకు ఆయన దీపస్తంభములో సంచరిస్తున్నాడంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, 7 నక్షత్రముల చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవనగా అని రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఈ అంత్య దినాల్లో సంచరిస్తున్నాడంటే సంఘములో సంచరిస్తున్నాడు. సంఘము సాక్షాత్తు దీపస్తంభమైనది. ఈ దీపస్తంభంలో ఏ రీతిగా అయితే మరి దగ మెరిసేటువంటి ఆ దీపములు ఉంటాయో, ఆ ప్రదీపములాగా ప్రతి విశ్వాసి వెలిగించబడి ఆరిపోకుండా తన్ను తాను పవిత్రపరుచుకొని ఆ దీపవృక్షములో దీపాలు వెలిగినట్టుగా నీవు నేను వెలగాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, నీవు నేను వెలగాలి. అందుకే దేవుడు వెలిగించిన ఈ దీపము ఆరిపోకుండా చూసుకునే బాధ్యత ఎవరిదంటే మొదట నీదే. నీ రక్షణ నీది, నీ విశ్వాసం నీది. నీ జీవితంలో నీకు ఇవ్వబడినటువంటి రక్షణ గురించిన సంపూర్ణమైన అవగాహన కలిగి దేవుని చేతికి నువ్వు అప్పగించుకోవాలి. బాగా గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దీపస్తంభంలో దీపవృక్షముగా యేసు ప్రభు సంఘం చూస్తున్నాడు. సంఘాన్ని ఎక్కడ చూస్తున్నాడు? దేవుడు దీపవృక్షంగా చూస్తున్నాడు. ఈ దీపవృక్షములో మీరు బాగా గమనించండి, అనేకమైనటువంటి కాండాలు ఉన్నట్టు సంఘములో కూడా అన్ని రకాల మనుషులు మిళితం చేయబడి ఉన్నారు. ఈ దీపస్తంభం ఏ రీతిగా అయితే ఒక్కొక్క వైపున 3 శాఖలుగా విభజించబడిందో, అపోస్తులు బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగకున్న సంఘమై ఉండాలి. అంతకంటే ఎక్కువగా సంఘము క్రీస్తు యొక్క రాకడకు ప్రతిబింబించేటట్టు అనగా కొందరు ఉపదేశకులు గాను, కాపర్లు గాను, అపోస్తులు గాను, అలాగే సువార్థికులు గాను, అలాగనే దేవుడు ఏం చెప్పాడు చివరిగా, సువార్థికులు గాను, కాపరులు గాను, ప్రవక్తలు గాను దేవుడు తీర్చిదిద్దాడు. 5 మంది అపోస్తులుడు గాను, అలాగనే కాపరి గాను, సువార్థికుడు గాను, విశేషముగా ప్రవక్త గాను, ఉపదేశకుడుగా సంఘం ఉండాలి. ఇప్పుడు ఈ సంఘము దేనికి సాదృశ్యం అంటే సాక్షాత్తు దేవుని యొక్క దీపవృక్షానికి సాదృశ్యం. ఇప్పుడు నేను ఎందుకు సేవ చేస్తున్నాను, మేమెందుకు ఇక్కడ సేవ చేస్తున్నామంటే ఆ దీపవృక్షమైన యేసయ్య యొక్క దీపాన్ని వెలిగించడానికి. కొన్ని దీపాలు అన్ని జనుల్లో ఉన్నాయి, కొన్ని దీపాలు రక్షణ లేకుండా ఉన్నాయి, మరికొన్ని దీపాలు రక్షించబడి కూడా ఇంకా పాపములో ఉన్నాయి, మరికొన్ని దీపాలు సరిచేయబడకుండా, సవరించబడకుండా, ఒత్తులు కత్తిరించబడకుండా ఇంకా అవి రహస్యంగా మరుగు చేయబడ్డాయి. వాటన్నిటిని తీసుకొచ్చి వెలిగించడానికే ఈ దీపస్తంభములో నీవు నేను వెలిగే దీపమై ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. నీవు నేను ఒక దీపస్తంభంలో దీపమై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వెలిగించబడిన అనుభవంలో ఉంటావో నువ్వు అనేకులను వెలిగిస్తావు. జాన్ నాక్స్ అని, మళ్ళా చెప్తున్నాను, జాన్ నాక్స్ అనే ఒక గొప్ప దైవజనుడు ఒక ప్రార్థన చేసేవాడట. ఏమని ప్రార్థన చేసేవాడంటే, ప్రభువా ఈ అంత్య దినాలలో నేను వెలగడం కాదు, నా ద్వారా అనేకులు వెలిగించబడేటట్టుగా నన్ను ఒక దీపం వలె వాడుకొని ప్రార్థన చేశాడు జాన్ నాక్స్. ఇతడు ఈ ప్రార్థన చేస్తుంటే చాలామంది ఇతన్ని తప్పుగా మాట్లాడారు. ఏంటి, ఈ స్కాట్లాండ్ దేశంలో నువ్వు సేవ చేస్తావా, ఈ స్కాట్లాండ్ దేశంలో నువ్వు సేవ చేయగలుగుతావా అని రోజు యొక్క జాన్ నాక్స్ని అందరూ కూడా క్రిటిసైజ్ చేయడం ప్రారంభించారు.
చాలామంది సేవకుల్ని మనుషులు ఎలాగ తక్కువగా చూస్తారంటే, ఎలా చూస్తారంటే ఇతనికి సరైన సంఘం లేదనో, లేకుంటే సరిగా బట్టలు లేవనో, రకరకాల వసతులు లేవనో, లేకుంటే గొప్ప గొప్ప వారి వల్లే ఇతడు సేవ చేయలేదని రకరకాల పద్ధతులలో సేవకులు చూస్తుంటారు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే, పై రూపాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కదలడు. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. పై రూపాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కదలడు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టి, లోపల రగులుతున్న పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, సంఘము కొరకు మమేకంగా తీర్మానం చేయబడిన ఆ తీర్మానాన్ని బట్టి యేసు నీలో నాలో కదిలే చలించే దేవుడై ఉన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, చలించే దేవుడై ఉన్నాడు. ఈ స్కాట్లాండ్ దేశం కొరకు జాన్ నాక్స్ రోజు ప్రార్థన చేస్తుంటే అందరూ అన్నారు, నీవు పిచ్చోడివి, సరిగా బట్టలు లేవు, సరిగా వస్త్రాలు లేవు, నీకు ఎటువంటి హోదా లేదు, నువ్వేంటి స్కాట్లాండ్ దేశాన్ని సంపాదించేది అన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సింది, దీపవృక్షమైనటువంటి ఈ సంఘములో సాక్షాత్తు నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను వెలిగించింది వాస్తవం కనుక నువ్వు అనేకులు వెలిగించడానికి తీర్మానం చేసుకుంటావు, అనేకులు వెలిగిస్తావు. ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు ప్రభువా, లేకుంటే నా ప్రాణం తీసేసుకొని రోజు స్కాట్లాండ్ దేశం వైపు చేతులు చాచి ప్రార్థన చేసేవాడు జాన్ నాక్స్. కొద్ది రోజుల తర్వాత స్కాట్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవపు మంటలు రగిలాయి. స్కాట్లాండ్ దేశం అంతా క్రైస్తవ దేశముగా మారిపోయింది. స్కాట్లాండ్ దేశం అంతా దేవుని స్వార్థకు లోబడి అనేక మంది పాపక్షమాపణ పొంది ఎక్కడ నీళ్లుంటే అక్కడ బాప్తిసాలు తీసుకోవడం ప్రారంభించారు. కొద్ది రోజుల తర్వాత జాన్ నాక్స్ని ఒక వ్యక్తి అడిగాడు, నీకు ఇంకా ఏదైనా మిగిలిందా ఈ దేశములు అంటే? అతను అన్నాడు, క్రీస్తుని దేశములు ప్రతిష్ఠించేంత వరకు నా కన్నులకు నిద్ర రానియను అన్నాడు. కోటు చప్పట్లు గట్టిగా. క్రీస్తుని ఈ దేశంలో ప్రతిష్ఠించేంత వరకు, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మీ హృదయంలో ప్రతిష్ఠించేంత వరకు సేవకుని కన్నులకు నిద్ర రావట్లేదు బిడ్డ, నీకు అది అర్థం కావట్లేదు. సేవకులు ఎందుకు పదే పదే తను తాను సజీవ యాగంగా దేవుని బలిపీఠం మీద అప్పగించుకొని సేవ చేస్తారంటే, ఏ విధము చేతనైనా నేను క్రీస్తుతో కూడా అంటు కట్టబడాలని, నువ్వు క్రీస్తుకు ప్రదానం చేయబడాలని, ఆయన చేతిలోకి నువ్వు వెళ్ళాలని సేవకుడు నీ ఇంటికి వస్తాడు. కొంతమంది అనుకుంటారు, ఊరకని సేవకుడు వస్తున్నాడు. ఏమనుకుంటారు అన్నయ్య, ఊరకని సేవకుడు వస్తున్నాడు, పోయిన వారం వచ్చాడుగా మళ్ళీ ఈ వారం వస్తున్నాడు, పోయిన వారం వచ్చాడుగా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు అని చాలా కష్టంగా 10 రూపాయలు 20 రూపాయలు కానుకిచ్చి పంపిస్తారు. 10 రూపాయలు 20 రూపాయలు, అది కూడా మారని నోట్లు. నేను చాలా బాధతో చెప్తున్నా, మారని నోట్లు కానుకిచ్చి పంపిస్తారు. ఒరే పిచ్చి బిడ్డ, నా పిచ్చి తల్లి, నువ్వు ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయల కోసం సేవకుడు రాలని ఇంటికి, నువ్వు ఏ విధము చేతైనా నీ భక్తి జీవితంలో పోగొట్టుకున్నటువంటి ఆ పరిశుద్ధతను తిరిగి మరలా కట్టాలని, ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడాలని, ఆత్మ సంబంధమైన మందిరంలో నువ్వు చేర్చబడాలని, సజీవమైన రాళ్లుగా నిన్ను ఉంచాలని సేవకుడు నీ ఇంటికి వచ్చి శిల్పకారుని వలె పనిచేస్తున్నాడు. సేవకుడు నీ ఇంటికి వచ్చి శిల్పకారుడు వలె పనిచేస్తున్నాడు. నేర్పరైన శిల్పకారుడు వలె అపోస్తలుడు పౌలు చెప్పినట్టు సేవకుడు ఎందుకు నీ ఇంటికి వస్తున్నాడంటే, నువ్వు ఇచ్చే కానుక కోసం కాదు, నువ్వు పెట్టే పట్టెడి తిండి కోసం కాదు. ఎవరి కోసం వస్తున్నాడంటే నీ రక్షణ జీవితం కట్టడానికి, నువ్వు పోగొట్టుకున్న పరిశుద్ధతను తిరిగి మరలా నీకు ఇవ్వడానికి, నువ్వు పోగొట్టుకున్నటువంటి స్వాస్థ్యం లేక మరలా ప్రవేశించమని నేను పురుకొల్పుతున్నాడు. ఈ రాత్రి సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సూచన అయితే, ఆ సంఘము సాక్షాత్తు ప్రకటన గ్రంథంలో దీపవృక్షంలా కనబడుతుంది. ఈ దీపవృక్షమే సాక్షాత్తు దేవుని సంఘం అయి ఉన్నది. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకొకసారి ఆమెను చెప్పండి. రెండో విషయం దయచేసి నాతో పాటు చూడండి. సంఘము ఎక్కడ మరలా ప్రకటన గ్రంథంలో కనబడుతుంది? కంటికి కనబడినట్టుగా ఎక్కడ కనబడుతుంది? కంటికి కనబడినట్టుగా ఎక్కడ కనబడుతుంది? సంఘము అనే పేరే కనబడకుండా, సంఘం అనే పేరే కనబడకుండా, ద చర్చ్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిషన్ ఆన్ దిస్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో ఎక్కడ కూడా సంఘము అనే పేరు కనపడకుండా మరలా ఎక్కడ కనపడుతుంది సంఘం అంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడింది. అదేదనగా, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేస్తుంది.
అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఆ సూచన కనబడిన తరువాత ఆ యొక్క ఘటసర్పము ఆ శిశువుని మింగడానికి పరిగెత్తినప్పుడు ఆ యొక్క శిశువు అరణ్యములో దాచబడతాడు. ఆ యొక్క సమస్త జనులను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆ శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనిపోబడెను అని రాయబడింది. దేవుని యొద్దకు, దేవుని సింహాసనం యొద్దకు కొనుపోబడినట్టుగా 3వ వచనములో, అనగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. ఈ మగ శిశువు ఎవరు అని అంటే సాక్షాత్తు దేవుని సంఘమై ఉన్నది. దేవుని సంఘమై ఉన్నది. ఈ దేవుని సంఘము అనగా శ్రమల దినాలలో అరణ్యములోకి తరవబడిన తరువాత, అనగా ఈ యొక్క అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధు చేత ఈ సంఘం అరణ్యములకి తరవబడిన తరువాత సంఘమునికి ఏ మార్గము కనపడదు. అప్పుడు ఈ సంఘాన్ని దాచడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఒక శిశువును కంటుందట. ఆ కన్న శిశువే సాక్షాత్తు సమస్త జనులను ఏలుటకు, అనగా జయించడానికి దేవుని అధికారం పొందినవాడై దేవుని సింహాసనం ఎద్దుకు చేరినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఈ మగ శిశువు ఎవరంటే జయించబడినటువంటి దేవుని సంఘమై ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. జయించిన దేవుని సంఘము. మీరు బాగా గమనించండి. ఈ ఘట సర్పము, మీరు బైబిల్ చూడండి ఒకసారి, అనగా 5వ వచనములో, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం ఎద్దుకు కొనుపోబడింది. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. బాగా గమనించండి. ఈ మగ శిశువు ఎవరంటే సాక్షాత్తు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళినటువంటి మగ శిశువుగా కనబడుతున్నాడు. అంటే ఒక జయించబడినటువంటి మగ శిశువుగా కనబడుతున్నాడు. సంఘము రెండవదిగా ఎవరితో పోల్చబడిందంటే జయించబడిన మగ శిశువుతో పోల్చబడింది. శోధన సహించింది. అరణ్యములు అనేకమైనటువంటి సార్లు శ్రమను ఎదుర్కొనింది. సంఘం అనుకున్నట్టు ఇప్పుడు నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావు, నాతో పాటు నార్త్ ఇండియాకు వస్తే నీకు నేను చూపిస్తా కొన్ని సంఘటనలు. నార్త్ ఇండియాకు వస్తే, నార్త్ ఇండియాలో దాదాపు నేను ఒక 6 సార్లు వెళ్ళాను. పంజాబ్కి వెళ్ళాను, ఉత్తరాఖండ్కి వెళ్ళాను, ఉత్తరప్రదేశ్కి వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను. ఈ ప్రదేశాల్లో పరిచర్య చేయాలంటే ఇలాగ అక్కడ మందిరాలు కనపడు. అన్నీ ఎలా కనపడతాయంటే ఇంటింట కూర్చొని ఇళ్లల్లో ఆరాధించుకుంటారు. ఎక్కడో కొన్ని మందిరాలు ఉండేటివి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఇళ్లల్లోనే ఆరాధించుకుంటారు. వారి విశ్వాసం ఎలా ఉంటుందంటే ఒక కథలని స్థిరమైన విశ్వాసమై ఉంటుంది. ఆమేన్. ఒక కథలని స్థిరమైన విశ్వాసాన్ని నేను నార్త్ ఇండియాలో చూశాను. ఎవరిని కదిలించినా కూడా యేసు మసీ, యేసు మసీ అని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడని వారు అంత ఒక్క నుంచి ఎలుగెత్తి చెప్పడానికి కారణం ఏంటంటే వారు క్రీస్తు కొరకు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. మనకు వచ్చినటువంటి ఈ యొక్క కష్టాలు ఏంటంటే విశ్వాసులకు అర్థం కావట్లేదు. విశ్వాసులకి యేసుక్రీస్తు ప్రభు ప్రాణార్పణంగా పోయబడిన విషయం అర్థం కావట్లేదు. ఆయన నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి ఆ సంపూర్ణతను గ్రహించలేకపోతుంది. సంఘము దేవుని రాకడను విస్మరిస్తుంది. ఈ యుగాంతపు సూచనలన్నీ ప్రపంచమంతా కనబడుతుంటే సంఘం మాత్రం మత్తుగును నిద్రపోతుంటుంది. సంఘమా జాగ్రత్త. ఈ మగ శిశువు సాక్షాత్తు జయించబడినటువంటి దేవుని సింహాసనం ఎదుటికి చేర్చబడిన సంఘమై ఉన్నది. ఈ సంఘాన్ని దేవుడు ఏ రీతికైతే భద్రపరిచాడో అంత్య దినాన సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్తముతో కడగబడిన నిన్ను నన్ను ఆయన భద్రపరిచే సమయం ఆసన్నము కాబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం రాయబడి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కాదమ్మా, యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇంకా సిస్టర్ మీరు కొంచెం స్లోగా చదువుతారు. ప్రియులారా, మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. ఆమేన్. ఇప్పుడు ఎవరిలాగా ఉంటామనంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువులాగా మనం ఉండబోతున్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఎవరిలాగా ఉంటామంటే నేను నల్లగా ఉంటే పరలోకానికి వెళ్ళి నేను ఏం చేయలేదు. నాకంటే తెల్లోడు వస్తే జాన్ బాబు నాకంటే బాగున్నాడు. ఇప్పుడు తన ఎదుట అక్కడ నిలబడితే నాకు అక్కడ అషేముడు కదా. ఆఫ్రికాలో మన ముందు నిలబడితే మనకు అషేముడు కదా. ఒకళ్ళ ఆంగ్లో ఇండియన్స్ వచ్చి మన ముందు నిలబడితే మనం ఎలా ఉంటాం, వాళ్ళ ముందు తేలిపోతాం. అలా ఉండదు పరలోకం, అలాగ ఉండదు.
అందరూ కూడా క్రీస్తు యేసు కలిగినటువంటి రూపాంతరం చెంది ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉంటామని మనం గ్రహించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షం అవగానే, కడబూర ధ్వని మోగ్గానే, మొదట క్రీస్తునందు మృతులైన వారు లేపబడిన తరువాత ఆ మీదట సజీవులమైనటువంటి ఈ దేవుని సంఘము ఒక్క సెకండ్లో రెప్పపాట్లో ఎత్తబడుతుంది. ఎలా ఎత్తబడుతుందంటే, భూని శబ్దం అని కాగానే సంఘం అంతా ఒక్క సెకండ్లో మాయమైపోతుంది. సేవకులు ఇక్కడ ఉండరు, సేవకులు ఉండరు, రైట్ సైడ్లో ఉన్న సేవకులు ఉండరు, లెఫ్ట్ సైడ్లో ఉన్న సేవకులు ఉండరు, విశ్వాసుల్లో కొందరు ఉండరు, అందరూ కూడా ఎత్తబడి ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ప్రలాపించి ఎంత దొర్లాడి ఈ చేపల మీద పందుల్లాగా దొర్లాడినా ఇక దేవుని ఆత్మ ఇక్కడ భూలోకముల నుంచి ఎత్తబడినందున, పరిశుద్ధాత్మ సంఘముతో కూడా ఎత్తబడినందున ఎంత ప్రార్థించినా సంఘం ఇక ఉజ్జీవింపబడదు. విడవబడితే నీ పరిస్థితి కడుహీనంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు రెప్పపాట్లో రాగానే అందరూ ఎత్తబడతారు. ఉన్నట్టుగుండి దేవుని రాగానే నేను వెళ్ళిపోతాను. ఇక మాట్లాడే వ్యక్తి కనబడడు, ఒక్కసారిగా కనుమరుగైపోతాడు. ఇక దేవుని స్వరం ఇక భూలోకంలో వినపడదు, పరిశుద్ధుల స్వరం వినపడదు, ప్రవక్తల స్వరం వినపడదు, ఉపదేశకుల స్వరం వినపడదు, బోధకుల స్వరం వినపడదు. సంఘం ఇప్పుడు ఎంతగా ప్రలాపించినా, అనగా సిద్ధిలలో నూనె సిద్ధపాటు చేసుకోవాల్సిన సంఘము మరచి నిద్రించినందున సంఘము విడవబడి గుండెలు బాదుకునే సమయము ఒకరోజు రాబోతుంది. ఆ రోజు వస్తే నిన్ను బతికించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఉన్న పాటున నువ్వు మారు మనసు పొంది, అనగా చావనైన వాటిని ఈ రాత్రి నువ్వు బ్రతికించడానికి క్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు నువ్వు ఆయన రాకడలో ఎత్తబడడానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తి అయి ఉంటావు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆయన రాకడలో ఎత్తబడిన సంఘము వలె సిద్ధపాటు కలిగి ఉంటాం. ఇప్పుడు ఈ మగ శిశువు ఎవరంటే సాక్షాత్తు దేవుని సంఘము, శ్రమలను ఓర్చుకొని దేవుని రాకడలో ఎత్తబడిన సంఘం అయి ఉన్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. మూడవది సంఘము కంటికి కనబడున్నట్టుగా రహస్యంగా ఇంకొక దగ్గర ప్రకటన గ్రంథములో కనబడుతుంది. సంఘము కనబడదు, సంఘం అన్న పేరే అక్కడ ఉండదు, కానీ సాక్షాత్తు సంఘం అక్కడ రహస్యంగా కనబడుతూ కంటికి కనబడినట్టుగా మరలా బయలుపరచబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. రాత్రి యేసుక్రీస్తు ప్రభు తన సంఘాన్ని ప్రకటన గ్రంథంలో మూడవసారి కంటికి కనబడినట్టుగా రహస్యంగా ఆయన కనపరిచాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ద రెవల్యూషన్ చాప్టర్ 14, 14వ అధ్యాయం 3వ వచనం. వారు సింహాసనము ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచుండిరి. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకోలేరు. ఎవరు అనంటే మీరు బాగా 4వ వచనం మధ్యలో చూస్తే మరి బాగా చూడండి. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో, అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన్ని వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రె పిల్ల కొరకును, ప్రథమ ఫలముగా ఉండుట కొరకు మనుషుల్లో నుండి కొనబడిన వారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా కనబడుతుందంటే ప్రథమ ఫలములతో నింపబడినటువంటి పంటలాగా కనబడుతుంది సంఘం. సంఘం ఎలా కనబడుతుంది? ప్రథమ ఫలమైనటువంటి సంఘం అయి ఉన్నది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పకనే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆయన సంఘము భూలోకములో ఉన్నది, ఆయన గోధుమలు మాత్రమే ఆయన తన కొరకై నాటుకున్నాడు. శత్రువు అయినటువంటి అపవాది వచ్చి గురుగులు విత్తి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే చూస్తే గోధుమలు గురుగులు రెండూ కలిసి ఎదగడం ప్రారంభించాయి. అంత్య దినాల్లో సంఘం ఎలా ఉందంటే, సంఘము ఇటు గోధుమలు ఉన్నాయి, సంఘములో ఇటు గురుగులు ఉన్నాయి. సంఘములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. సంఘములో శరీరానుసారులు ఉన్నారు,
ఆత్మానుసారులు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే అనగా రోమిలోస్ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం రాయబడింది, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంచెదరు. అంటే సంఘములో గోధుమలు గురుగులు ఉన్నట్టే, సంఘములో గోధుమలు గురుగులు ఉన్నట్టే సంఘములో శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు కూడా ఉన్నారు. 3, సంఘములో బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని వారు కూడా సంఘములోనే ఉన్నారు. సంఘం ఎలా ఉన్నదంటే బుద్ధి కలిగిన వారితో నింపబడి ఉంది, మరొక వైపున బుద్ధి లేని 5 మంది స్త్రీలతో నింపబడినట్టుగానే సంఘం ఉన్నది. సంఘం ఎలా ఉందంటే ప్రథమ ఫలముతో సిద్ధపరచబడ్డ సంఘం ఒక పక్క ఉన్నది, మరొక పక్కన ఫలాలు లేకుండా అకాలపు అంజురుపు కాయలు రాలిపోయిన మోడుబరిన చెట్టు వలె ఉన్నవారు కూడా సంఘములో ఉన్నారు. ఇప్పుడు సంఘములో శరీరానుసారులు ఆత్మానుసారులు ఎలాగ కలిపి ఉన్నారో, సంఘములో అనగా చీకటి లోకము ఏ రీతికైతే మిళితమైపోయిందో, ఇటు వెలుగు సంబంధులు అనగా చీకటి సంబంధులు ఎలాగైతే ఒకే దగ్గర ఉన్నారో, ఒకవైపున ఆత్మానుసారులు శరీరానుసారులు ఎలాగైతే ఒకే దగ్గర ఉన్నారో, బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని వారు ఎలాగైతే ఉన్నారో, అనగా ఈ అంత్యకాలంలో కూడా సంఘము కూడా 2 రకాల మనుషుల్ని కలిగి ఉన్నది. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నప్పుడు కొంతమంది హృదయాల్లో బగబగబగమని భయం కలుగుతుంది. వారు ఆత్మానుసారులు, కానీ శరీరానుసారులు ఏమనుకుంటారంటే అయ్యో దేవుని రాకడ ఇంకా ఆలస్యంగా ఉంది, దేవుని రాకడికి ఇంకా సమయం ఉంది, ఆయన రావడానికి చాలా సమయం ఉందని. అందుకే వాక్యం రాబడింది, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన పడే సమయము ఏ రీతిగా వస్తుందో ఆ రీతిగా యుగాంతం అన్నది భూలోకానికి రాబోతుంది. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్పండి. నేను ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే ద బెర్త్ పెయిన్ విల్ కమ్స్ టు ద ఓల్డ్ ఎగ్జిస్ట్ అనగా ఈ భూలోకానికి యుగాంతము లేదా అంతము ఎలాగ రాబోతుందంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్టుగా కలగబోతుంది. ఇప్పుడు సంఘం ఎవరి కొరకు ఎదురు చూడాలి అని అంటే యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడాలి. మరి సంఘంలో శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. సంఘంలో వెలుగు సంబంధులు ఉన్నారు, చీకటి సంబంధులు ఉన్నారు. సంఘంలో సిద్ధపాటు కలిగిన బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, సిద్ధపాటు లేని బుద్ధి లేని వారు ఉన్నారు. సంఘంలో మిళితమైన స్వభావము గోధుమలు ఉన్నారు, అలాగనే గురుగులు కూడా ఉన్నాయి. ఈ రాత్రి ఇలాగే ఉంది సంఘం కూడా, ఈ రాత్రి ఇలాగనే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి కావాల్సింది ప్రథమ ఫలాలతో కూడిన పంట కావాలి. సంఘము సాక్షాత్తు ప్రథమ ఫలముల యొక్క పంటకు సాదృశ్యంగా ఉంది. అందుకే వాక్యంలో రాయబడింది, అనగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మీరు బైబిల్ తీసి చదవాలని నేను కోరుకుంటున్నాను. 15వ వచనం, భూమి పైరు పండి ఉన్నది, మరి ఒక దూత కాదు నాయన, 15వ వచనం, భూమి పైరు పండి ఉన్నది, కోత కాలము వచ్చి ఉన్నది, నీ కొడవలు పెట్టి కొయ్యి. ఈ సంఘం ఎండిపోయింది. ఈ భూలోకంలో నుండి సంఘము దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడడం లేదు. నీ వాడి అయిన కొడవలు పెట్టి కోసేయి, నీ వాడి అయిన కొడవలు పెట్టి ఈ పంటనంతా కొయ్యి. సంఘం అర్థం కావట్లేదు. సేవకులైన మాకున్న భయం ఏంటంటే దేవుడు మాకు అప్పగించిన పనిని తిరిగి మళ్ళీ ఆయనకు అప్పగించడానికి సిద్ధపాటు కలిగినటువంటి సంఘాన్ని ఆయన చేతిలో ఉంచాలని ఆరాటపడుతున్నాం. అందుకే ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. 9 నెలలు ఒక స్త్రీ యొక్క ప్రసవ వేదన, కానీ సేవకుని ప్రసవ వేదన, నువ్వు సేవకు వచ్చి 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, రాను మనుషులు, తిట్టే మనుషులు, పూలు జల్లేవాళ్ళు, సన్మానించేవాళ్ళు, కానుకిచ్చేవాడు, ఇవ్వనివాడు, ప్రేమించినవాడు, వీళ్ళందరినీ భరించడానికి ఒకనాటి ప్రసవ వేదన సేవకుడికి సరిపోదు బిడ్డ. ఒకరోజు ప్రసవ వేదన సరిపోదు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు ఈ జనాంగాన్ని కనడానికి. ఈ రాత్రి క్రీస్తు కోరుకున్నట్టుగా ఈ ప్రథమ ఫలాలు కూడిన ఈ పంటను తిరిగి ఆయన చేతికి అప్పగించాలంటే వాడే అయిన కొడవలు పెట్టి ఈ పైరు ముదిరింది కొయ్యి, సంఘమంతా కోసేయి. సంఘంలో గోధుమలు పెరుగుతున్నాయి, గురుగులు పెరుగుతున్నాయి. సంఘంలో ఆత్మానుసారులు ఉన్నారు, శరీరానుసారులు కూడా ఉన్నారు. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. పాపాన్ని విడిచిపెట్టరే, లోకంతో స్నేహం మానరే. ఈ లోక స్నేహము దేవునికి వైరమని తెలిసినా కూడా లోక స్నేహాన్ని మానని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబడమని వాక్యం చెప్తుంది.
సంగమా, దేవుని చేతిలో కొడవలి ఉన్నది. ఆ కొడవలు పెట్టి కోసే రోజు ఒకటి వస్తుంది. గురుగులన్నీ కూడా ఆయన కొట్టుకు చేర్చబడతాయి. గోధుమలన్నీ ఆయన కొట్టుకు చేర్చబడతాయి. గురుగులన్నీ కూడా ఆరని అగ్నితో పొట్టును దేవుడు కాల్చేయబోతున్నాడు. ఇప్పుడు గురుగులకి దేవుడిచ్చిన శిక్ష ఏంటి? ఆరని అగ్ని. గోధుమలకి దేవుడిచ్చినటువంటి ఫలం ఏంటి? శ్రేష్టమైన కొట్టుకు చేర్చబడ్డాం. ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్దామా, నేను ప్రథమ ఫలముతో కూడిన గోధుమనై ఉన్నానా, లేకుంటే నేను అగ్నితో కాల్చబడ్డానికి సిద్ధంగా ఉన్న గురుగునై ఉన్నానా? క్రీస్తు యొక్క కొడవలు నా మీద పడితే, క్రీస్తు యొక్క కొడవలు నా మీద పడితే నేను ఆయన కొరకు నిజంగానే ఎత్తబడే వ్యక్తిగా ఉన్నానా, లేకుంటే ఆయన కొట్టుకు చేర్చబడే గోధుమనై ఉన్నానా, లేకుంటే ఆరని అగ్ని చేత కాల్చబడే గురుగులాగున్నానా? ఎలా ఉన్నావు బిడ్డ నువ్వు? నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉందో ఆలోచించి చూడు. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకొని చూడు. యేసు త్వరగా రాబోతున్నాడు. ఎంత త్వరగా రాబోతున్నాడంటే అంత త్వరగా ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడంటే సాక్షాత్తు సొలొమోను ఏ రీతిగా అయితే షూలమ్మెతి కొరకు వచ్చాడో అదే రీతిగా యేసు ప్రభు కూడా నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు. ఎందుకొరకంటే ఆ షూలమ్మెతిని ఎవరు ప్రేమించిన స్థితిలో ఆమె ఏ రీతిగా పడిచెడిపోయిందో, నీవు నేను పడిచెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను నన్ను హత్తుకోవడానికి, ప్రేమించి రక్తము కార్చి ప్రాణం పెట్టడానికి వచ్చిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయనే దేవుడు. ఆయన గాక వేరొక దేవుడు లేడు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఈ భూలోకానికి వచ్చి తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను, మీ మనసులో భద్రపరచుకోండి, మనసులో భద్రపరచుకోండి. ఆదాము ఒంటరిగా ఉండడము దేవునికి ఇష్టం లేకుండా సాటి అయిన సహాయాన్ని కొరకు హవ్వను ఆదాము కొరకు చేశాడు. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు పరలోకములో ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం కాదు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం మీద ఆయన ఆసీనుడై విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు సిద్ధపరచబడినటువంటి ఒకరు కావాలి. ఎవరంటే ఆయనతో పాటు జీవించే వాళ్ళు కావాలి, ఆయన కోరుకున్న వాళ్ళు కావాలి. అందుకే ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి మాంసము, రక్తము, ఎముకల నుంచి తీయబడినటువంటి ఆ యొక్క నారి అనేది ఎలాగ పిలువబడిందో, యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువలో తాను అప్పగించుకున్న తర్వాత ఆయన ప్రక్కటెముకల గాయాల నుండి ఉద్భవించిందే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న సంఘము. ఈ రాత్రి కూర్చున్న సంఘము. ఇప్పుడు సంఘానికి ఏం కావాలంటే సాక్షాత్తు ఆదాము కొరకు హవ్వ ఏ రీతిగా అయితే ఎదురు చూసిందో సంఘము కూడా క్రీస్తు కొరకు ఎదురు చూస్తుంది. ఇది సత్యం. Somebody cannot understanding this ministry, this mystery of this, especially the Genesis chapter 1 verse 2 and 4. అర్థం కావట్లేదు. ఆదాము కొరకు దేవుడు ఏ రీతిగా అయితే హవ్వను సృజించాడు, యేసు కొరకు ఈ సంఘాన్ని దేవుడు అనాదిలోనే సిద్ధపరిచాడు. ఆమేన్. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నేను క్రీస్తులో కూడా ఆయన కొరకు ఏర్పాటు చేయబడ్డాం. ఎందుకోసం ఏర్పాటు చేయబడ్డాను నేను? ఎందుకోసం నిన్ను నన్ను దేవుడు సేవకు పిలిచాడంటే ఆయన కోసం నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెన్ చెప్దాం గట్టిగా. ఇంకోసారి గట్టిగా ఆమెన్ చెప్దాం. ఇంకోసారి గట్టిగా ఆమెన్ చెప్దాం. ఇప్పుడు ఎవరి కోసము హవ్వను దేవుడు సృజించాడు? ఎవరి కోసం సృజించాడు? ఆదాము కోసము సృజించాడు. ఇప్పుడు ఈ సంఘము ఎవరి కోసం సృజించబడింది? సాక్షాత్తు క్రీస్తు కొరకు సృజించబడింది. ఇప్పుడు ఈ సంఘములో నుంచి గోధుమలు మాత్రమే ఆ కొట్టుకు చేర్చబడతాయి. ఇప్పుడు గోధుమలు ఎంతమంది, గురుగులు ఎంతమంది? గోధుమలు ఎంతమంది, గురుగులు ఎంతమంది? ఇప్పుడు పైరు కోసే మిషన్లు వచ్చాయి అన్నయ్య. ఇప్పుడు పైరు కోసే మిషన్లు వచ్చాయి అనుకుంటా. ఈ పైరు కోసే మిషన్లు రావడం వల్ల సగం మందికి ఓల్డ్ ప్యాటర్న్ అర్థం కావట్లే. నా బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఒకసారి నా బైబిల్ ఏం చెప్తుందో, నా బైబిల్ ఏం చెప్తుందో చూడండి. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 20. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు కొడవలు పెట్టి వెంటనే కోయినని చెప్పాను. కొడవలు పెట్టి వెంటనే కోయినని చెప్పాను. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు.
కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకోవాలి. సంగమా, నువ్వు చేయవలసినటువంటి అంతిమ ప్రార్థన ఏంటంటే తెలుసా? అయ్యా, ఈ ప్రథమ ఫలాలని సిద్ధపరచడానికి మా కొరకై పనివారిని పంపించు. ఈ వల్లెవటి వారి పాలెంలో దేవుడు ఎందుకు సంఘాన్ని సిద్ధపరిచాడంటే ప్రథమ ఫలాల పంట కొరకు దేవుడి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రథమ ఫలాల పంట దేవునికి కావాలి, సిద్ధపాటు కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం రాయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చదవండి దయచేసి ఒకసారి. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టిలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు చాట ఎవరి చేతిలో ఉంది? చెప్పాలి. చాట ఎవరి చేతిలో ఉంది? మీరు కానీ పాతకాలంలో కానీ వెళ్తే అక్కడ తూర్పురు పట్టేవారు. దాన్ని ఏమంటారు సార్? తూర్పురు అన్నా? తూర్పురు పట్టేవారు. జానబాబు గారు అంతేనా? తూర్పురు ఇట్లా పట్టేవాళ్ళు, తూర్పురు పట్టేవాళ్ళు. గాలి, తూర్పు గాలి వస్తున్నప్పుడు చాట ఆయన చేతిలో ఉన్నప్పుడు ఈ యొక్క గింజలన్నీ ఏమనుకుంటాయంటే, అక్కో నేను బాగున్నానక్క, అన్నో నేను బాగున్నానన్న, అసలు నేను పాడినట్టు, నేను మాట్లాడినట్టు, నేను చేసినట్టు మా సంఘంలో ఎవరు చేయరు అని ఇవన్నీ కూడా ఒకదాని హెచ్చించుకునే స్వభావం ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రతి గింజను, ప్రతి గోధుమను ఒక్కసారిగా చాటలోకి తీసుకొని తూర్పుర పట్టడం ప్రారంభించాడు. ఆయన ఎప్పుడైతే తూర్పుర పడుతున్నాడో కొన్ని తరకలన్నీ గాలికి ఎగిరి అవతల పడిపోయాయి. కొన్ని ముక్క తరకలన్నీ అమాంత గాలికి రేపబడే పొట్టు వలె దూరంగా విసిరివేయబడ్డాయి. మరికొన్ని గింజలన్నీ కూడా కళ్ళ మీదుట రాల్చబడ్డాయి. మరికొన్ని గింజలు అలాగనే పొట్టు వలె గాలికి ఎగరగొట్టబడి దూరముగా విసిరబడ్డాయి. తరకలు పోయాయి, పొట్టు పోయింది, గింజలు మాత్రం ఆయన పాదాల దగ్గర చేరినట్టే సరిగ్గా ఈ రాత్రి కూడా సంఘము ప్రథమ ఫలాల పంట క్రీస్తు పాదాల యొద్దకు వెళ్ళబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. క్రీస్తు పాదాల యొద్దకు వెళ్ళబోతుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలంటే యేసయ్య పాదాల చెంతకు వెళ్ళాలి. ఇప్పుడు చాట ఆయన చేతిలో ఉంది, ఆరని అగ్ని చేత కాల్చేయబోతున్నాడు, పొట్టును కాల్చబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు పొట్టువో లేకుంటే నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టువో ఆలోచించాలి. నువ్వు నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు అయితే దేవునికి మహిమ. ఒకవేళ గాలికి రేపబడే పొట్టు అయితే ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. ఎంతమంది ఆ రోజు రికమెండేషన్ లెటర్ రాసిచ్చి బ్రదరు ఇతను చేర్చుకో పరలోకంలోని ఇస్తే చల్తుందా? చెప్పండి చల్తుందా? ఏమండి, ఆమెకి, ఆ సిస్టర్కి, ఆ బ్రదర్కి 4 లెటర్లు మనం టైప్ చేసి సంతకం పెట్టి, ప్రభువా వీళ్ళని చేర్చుకో, వీళ్ళని ఎలాగైనా కానీ మాకు భూలోకంలో బాగా సహకరించారు, వీళ్ళు మాకు తోడున్నారు, వీళ్ళు మాకు ఎంతగానో సపోర్టెడ్గా ఉన్నారు, వీళ్ళు అక్కడక్కడ పాపాలు చేశారు, పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు, రక్షణ జీవితం లేదు, విశ్వాస జీవితం లేదు, కానీ పైకి భక్తి జీవితం కలిగి దేవుని శక్తిని ఎరక్కున్నారు. కాబట్టి వీళ్ళు దయచేసి మన్నించి ఈ లెటర్ తీసుకొని వీళ్ళని పరలోకం చేర్చుకొని 4 లెటర్లు రాసిస్తే చల్తాయన్నయ్య? చల్తాయా? భూలోకములో నుంచి పరలోకానికి వెళ్ళాలి అని అంటే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కొట్టు చప్పట్లు గట్టిగా. రక్త మాంసాలు అక్కడికి వెళ్ళలేవు. కేవలము క్షయత అక్షయతను ధరించుకున్నట్టు ఈ రాత్రి మర్త్యత అమర్త్యతను ధరించుకొని పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎవరి కొరకు ఈ సంఘం బతుకుతుందంటే మర్త్యత అమర్త్యతను ధరించుకోవాలి, క్షయత అక్షయతను ధరించుకోవాలి. ఈ రాత్రి జీవములోనికి నువ్వు వెళ్ళాలంటే నిర్జీవమైనది విడిచిపెట్టాలి. సంగమా, నా 2 చేతులు జోడించి ఈ రాత్రి నీకు దండం పెట్టి చెప్తున్నా. ఒకవేళ నాకు సమయమే ఉంటే మీ అందరి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకొని బ్రతిమలాడాలనిపిస్తుంది. కారణం ఏంటంటే నువ్వు ప్రథమ ఫలాల పంట అయి ఉంటేనే, శ్రేష్టమైన గోధుమ ఉంటేనే ఆయన కొట్టుకు చేర్చబడతావు. నువ్వు ఒకవేళ గురుగు అయితే ఆరని అగ్ని చేత కాల్చబడతావు. 4 ఎస్పెషలీ సంఘము కంటికి కనబడినట్టుగా రహస్యంగా ప్రకటన గ్రంథంలో మళ్ళా కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో మళ్ళా సంఘము కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? దయచేసి నాతో పాటు చూడండి ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, 7వ వచనం.
అప్పుడు గొప్ప జనసమూహముల శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము, ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైంది. ఆయన భార్య అనగా ఆయన సంఘాన్ని ఆయన సిద్ధపరచుకునే సమయము ఆసన్నమైంది. ఇప్పుడు అక్కడ ఎలా కనపడిందంటే యేసుక్రీస్తు ప్రభుకి గొర్రె పిల్ల యొక్క భార్యగా సంఘము కనబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు సంఘం ఎలా కనబడిందంటే గొర్రె పిల్ల భార్యగా సాక్షాత్తు కనబడింది. చూద్దాం ఆ మాట ఒకసారి. ఆయన భార్య అంటే గొర్రె పిల్ల యొక్క భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిని అని రాయబడి. ఇప్పుడు ఈ యొక్క పెళ్లి విందులోకి వెళ్ళగానే ఆ పెళ్లి విందులో ఎవరు కనపడతారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా అనగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వధించబడిన గొర్రెపిల్లగా ఆయన కనపడ్డాడు. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల తన భార్య ఎవరంటే సాక్షాత్తు దేవుని సంఘమై ఉన్న మనము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన పక్కన కూర్చునే భాగ్యము భూలోకములో ఎవరికి ఇవ్వబడుతుంది తల్లి? జయించిన వానికి, జయించిన వానితో పాటు సంఘము అనగా గొర్రెపిల్ల యొక్క భార్య అయినటువంటి సంఘానికి ఇవ్వబడుతుంది భాగ్యం. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఎవరి కొరకు వివాహోత్సవంలో ఎదురు చూస్తుందంటే తన సంఘము కొరకు ఎదురు చూస్తుంది. సంఘము కొరకు ఎదురు చూస్తుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము ఆసన్నమైంది. ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 3 సార్లు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పబడింది. మణిబాబు గారు భలేవాళ్ళండి. యాడ చెప్పాడండి దేవుడు? ఎక్కడ చెప్పాడండి దేవుడు 3 సార్లు? నాతో పాటు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ద రెవల్యూషన్ చాప్టర్ 19 verse 2 లేదా 1వ వచనం. అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పట వింటిని, ప్రభువుని స్తుతించుడి. కింద పుట్టినోట్లు ఏమని రాయబడి చూడండి ఒకసారి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని స్తుతించుడి. గొర్రెపిల్ల భార్య అనగా ఈ సంఘము భూలోకములో నుంచి ఎత్తబడే సమయం ఆసన్నమైంది. నేను ఒక రోజున ఒక గృహప్రవేశానికి, ఒక ఇల్లు ఓపెనింగ్కి, ఇనాగ్రేషన్కి పిలువబడ్డాను. ఆ యొక్క ఇనాగ్రేషన్కి వెళ్ళడానికి నేను సిద్ధపడి నాతో పాటు 3 సేవకులు అందరూ కలిసి ఆ ఇంటి ఓపెనింగ్కి వెళ్ళారు. వెళ్తే నేను వెళ్తూ ఉంటే సమాధుల తోటలో నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. సమాధుల తోట. నాకు భయం వేసింది. ఒరే ఇంకేం స్థలాలు దొరకలేదా, లేకపోతే ఎక్కడ ఫ్లాట్లు దొరకలేదా, ఏంటి ఆశ్చర్యం అని నేను వెళ్తే ఎదురుగ్గా సమాధుల తోటకి ఎదురుగ్గా ఈమె ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఈమె నా కొరకు ఎదురు చూస్తుంది ఇల్లు ఓపెన్ చేయాలని. నాకు అనిపించింది, అమ్మ నువ్వు రిటైర్డ్ అయిన టీచర్వి, ఎక్కడెక్కడో స్థలాలు ఉంటాయి, మంచిగా పొలాలు ఉంటాయి. ఆ పొలాలు స్థలాలు విడిచిపెట్టి ఈ శ్మశానం ఎదురుగ్గా ఒక రేకులు ఇల్లు కట్టుకున్నావు. ఎందుకు కట్టుకున్నావు తల్లి నువ్వు? నిద్ర లేస్తే ఎటు చూసినా శవాలే, ఎటు చూసినా భయంకరమైనటువంటి పూలు చల్లడం, తప్పెట్లు మోగడం, చివరి సమయంలో వాళ్ళు దించండి 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 అని గట్టిగా అరుపులు. ఈ అరుపుల మధ్యలో నువ్వు ఎలా తింటావు, ఎలా నిద్రపోతావు? ఏందమ్మా ఇక్కడ తీసుకున్నావు? నాకే భయం వేస్తుంది. రాత్రిపూట ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి రావాలంటే నాకు భయం. ఎందుకంటే శ్మశానం దగ్గర నీ ఇల్లుంది. మరి ఎందుకు కట్టుకున్నావనంటే ఆ తల్లి నాతో ఒక మాట చెప్పింది, మణిబాబు గారు నేను ఎందుకు ఈ శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకున్నాను, ఎందుకు ఇక్కడ నేను ఫ్లాట్ కొనుక్కొని కట్టుకున్నానంటే కడబూర ధ్వని మోగానే మృతులు అనగా క్రీస్తు నందున్న మృతులు మొదట లేపబడతారు. ఆమేన్. మొదట ఎవరు లేపబడతారు? క్రీస్తు నందుండి మృతులైన వారు సమాధులు తెరవబడి వారు అమాంతంగా లేపబడతారు. క్షయత అక్షయతను ధరించుకొని వాళ్ళు లేపబడతారు. ఎప్పుడైతే సమాధుల్లో నుంచి పరిశుద్ధులు లేపబడతారో నేను ఉన్న పాటుగా
నేను దేవుని కొరకే సిద్ధపాటు కలిగి నన్ను నేను ప్రభువుకు అప్పగించుకున్న వెంటనే ఆ మీదట సజీవులైన మనము రెప్పపాటులో మనము కూడా మార్పు పొంది మేఘాల మీద యేసుతో కూడా కొనుపోబడబోతున్నాం. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అందుకోసమే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నది. అంటే ఆమె ఎందుకు కట్టుకునింది ఇల్లు అని అంటే దేవుని రాకడ సూచన కొరకు కట్టుకునింది. దేవుని రాకడ కొరకు కట్టుకునింది. కొంతమంది ఇళ్ళు కట్టుకుంటూ నారు నాటుకుంటూ పెళ్ళికిచ్చుచు తింటూ తాగుతూ సంతోషంగా ఉంటున్నారు. మీరు ఉండండి, నేను కాదంటలేదు. నోవాహు దినాలలో కూడా ఇలాగే జరిగాయి. కానీ ఒక్కసారిగా జలప్రళయం వచ్చినప్పుడు ఏ శరీరియు ఆయన ఎదుట తప్పించుకోలేదు. ఆ రోజుల్లో గిర్గాషీయులు, అమోరీయులు, హిత్తీయులు, యబూసీయులు, రకరకాల రాక్షస జాతి అంతా కూడా, అమాకేలు, వాళ్ళందరూ అనాకీయులు, వీళ్ళందరూ కూడా నోవాహు కాలంలో చచ్చిపోయారు. జలప్రళయంలో చచ్చిపోయారు. వాళ్ళకి సువార్త చెప్పాడు నోవాహు, అర్థం కాలేదు. తను సిద్ధపరచుకోమని చెప్పాడు, ఒక్కరు సిద్ధపాటు కలగలేదు. కేవలం 8 మంది మాత్రమే ఆ నోవాహు ఓడలోకి ప్రవేశించినట్టే ఈ అంత్య దినాలలో ఈ రాత్రి కాలసరం కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడని హెచ్చరించి చెప్తుంటే చాలామందికి అర్థం కావట్లేదు. ఈ మైక్ శబ్దంలో వాక్యం కొంతమంది వింటుండగా అరుగుల మీద కూర్చొని కొంతమంది వాక్యం వింటున్నారు, కొంతమంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది బైక్ స్టాండ్ వేసుకొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది కార్ల దగ్గర నిలబడి వాక్యం వింటున్నారు, మరికొంతమంది రోడ్డు చివరిలో కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఇళ్ల చప్టాల మీద ముందు కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఇళ్ల మీద కూర్చొని డాబాల మీద వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా ఈ రాత్రి యేసు త్వరగా రాబోతున్నాడు, సంఘము కొరకు రాబోతున్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క భార్య తను తాను సిద్ధపరచుకొని ఇప్పుడు ఆ యొక్క విందులోకి లేదా వివాహ మహోత్సవంలోకి ప్రవేశించినట్టే సంఘము కూడా సాక్షాత్తు క్రీస్తుని పరిణయం ఆడడానికి పరలోకానికి వెళ్ళబోతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఎందుకు ఈ జీవితం అంతా? ఎందుకంటే నేను క్రీస్తు నన్ను ప్రధానం చేసుకోవాలి. దేనికోసం బతుకుతున్నావన్నా? నన్ను క్రీస్తు ప్రధానం చేసుకోవాలి. నేను క్రీస్తుతో కూడా ఆ యొక్క పెళ్లి విందులోకి వెళ్ళాలి. ఆ గొర్రెపిల్ల భార్యగా నేను సిద్ధపరచబడాలి. భార్య అంటే సాక్షాత్తు సంఘము. ఆ సంఘము నేనై ఉండాలి. నేను ఇప్పుడు క్రీస్తు పక్కన, ఆదాము పక్కన హవ్వ ఏ రీతిగా అయితే కూర్చున్నదో, ఇప్పుడు క్రీస్తు పక్కన సాక్షాత్తు గొర్రెపిల్ల పక్కన గొర్రెపిల్ల భార్య అయినటువంటి సంఘము కూడా ఆయన పక్కన కూర్చుండగా గొప్ప వివాహం జరగబోతుంది, అనగా విందు జరగబోతుంది. ఆ విందులో ఎవరంటే పిలువబడిన వారు మాత్రమే, ప్రత్యేకించబడిన వారు మాత్రమే, ప్రతిష్ఠించబడిన వారు మాత్రమే ఆ విందులోకి ప్రవేశిస్తారు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఆ విందులోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 4 స్థలాలలో ప్రకటన గ్రంథంలో సంఘము కంటికి కనబడినట్టుగా కనబడింది. మొదటిసారి ఎక్కడ కనబడింది? సంఘం ఎక్కడ కనబడింది? మొదటి అధ్యాయంలో సాక్షాత్తు దీపస్తంభముగా సంఘము కనబడింది. 2, సంఘం ఎక్కడ కనబడిందంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో జయించిన మగ శిశువు దేవుని సింహాసనం యొద్దకు వెళ్ళినట్టే సంఘము కూడా జయించబడి దేవుని సింహాసనం యొద్దకు వెళ్ళాలి. 3, సంఘం ఎక్కడ కనబడింది అనంటే ప్రథమ ఫలాల పంట, అనగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం అనగా 15వ వచనం ప్రకారముగా భూమి పైరు పండిన తరువాత శ్రేష్టమైన పంట ఏ రీతిగా అయితే దేవుని యొక్క కొట్టుకు చేర్చబడిందో, సిద్ధపరచబడిన సంఘము కూడా దేవుని రాజ్యములోకి, దేవుని కొట్టులోకి చేర్చబడాలి. ఆమేన్. 4వదిగా సంఘము గొర్రెపిల్ల యొక్క భార్యగా తను తాను సిద్ధపరచుకున్న సంఘముగా, పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూచిన సంఘముగా ఆ వివాహ మహోత్సవములకి వెళ్ళడానికి తను తాను అలంకరించుకున్న సంఘమై ఈ భూలోకములో నీవు నేను క్రీస్తును కలుసుకోవడానికి ఆసన్నమైన రోజు కొరకై ఎదురు చూచుదుముగాక. ఇప్పుడు చివరిగా సంఘము ఎక్కడ కనబడుతుంది? మళ్ళా కంటికి కనబడకుండా, సంఘము అనే మాట చెప్పకుండా ద చర్చ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ దిస్ రెవల్యూషన్ చాప్టర్. ప్రకటన గ్రంథం ఇక్కడ ఉన్నది అని చెప్పకుండా ఎక్కడ కనబడుతుందో ఒకసారి వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. నాతో పాటు చూడండి దయచేసి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చదువు బిడ్డ. నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణము, ఈ మాట గమనించాలి, తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి
దిగి వచ్చుట చూచితిని. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు 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 కొట్టు. ఇప్పుడు సంఘము నూతన యెరూషలేమై ఉన్నది. సంఘము సాక్షాత్తు నూతన యెరూషలేముగా కనబడుతుంది. ఈ నూతన యెరూషలేము ఎవరంటే భర్త కొరకు అలంకరింపబడిన సంఘము. ఈ నూతన యెరూషలేములో ఎవరుంటారంటే సంఘము తను తాను అలంకరించుకొని పరలోకముల నుండి భూలోకానికి దిగిరాబోతుంది. ఇప్పుడు నీవు నేను ఈ భూలోకములో నుంచి ఎత్తబడ్డానికి ఎలా కనబడాలంటే నూతన యెరూషలేముగా నువ్వు మార్చబడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు భర్త కొరకు అలంకరించబడింది ఎవరు? నూతన యెరూషలేమనే పట్టణం. నూతన యెరూషలేమే భర్త కొరకు అలంకరించబడింది, క్రీస్తు కొరకు అలంకరించబడింది. కానీ ఇప్పుడు సంఘం ఏమైందంటే షూలమెతి. అందుకే నేను పరమగీతం గురించి చెప్పాను. షూలమెతి ఏ రీతిగా అయితే తన తాను గదిలో అలంకరించుకున్న పనిలో పడిపోయి యేసుక్రీస్తు ప్రభువును అనగా సొలొమోను మహారాజును మర్చిపోయిందో, అలాగనే సంఘము కూడా క్రీస్తును మర్చిపోతుంది. టెక్నాలజీలో పడిపోయింది, ఆర్టిఫిషియల్లో పడిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పడిపోయింది. అలాగనే మరి ఇలాగ ఉంటే అనగా మంచి డెకరేషన్ కలిగి ఉంటే మంచి సంఘం. అర్థమవుతుందా? మంచి ఇన్స్ట్రుమెంట్ కలిగి ఉంటే మంచి సంఘం, మంచిగా వాయిద్యగారులు ఉంటే మంచి సంఘం. అర్థమవుతుందా? రకరకాల కొయిర్ టీం ఉంటే మంచి సంఘం. ఒకవేళ వాళ్ళు ఇంకొంచెం రంగుల డ్రెస్సులు వేసుకుంటే అది కొంచెం రిచెస్ట్ సంఘం. ఇటువంటి మానవ పద్ధతులలో దేవుని సంఘాన్ని మిళితం చేస్తున్నారు చాలామంది. నేను ఎంతో దుఃఖంతో చెప్తున్నాను. దేవుని సంఘము ఎందుకు అన్యజనుల మధ్య దూషించబడుతుందంటే వారు అలంకరించబడిన సంఘాన్ని, అలంకరించబడిన నూతన యెరూషలేమును దేవుని కొరకు సిద్ధపరచడం లేదు, క్రీస్తు కొరకు సిద్ధపరచడం లేదు. తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ క్రీస్తు లేకుండా సంఘము నిర్మిస్తున్నారు కొంతమంది. నా రెండు చేతులు దండం పెడుతున్నాను బిడ్డ, నా రెండు చేతులు దండం పెడుతున్నాయి లైవ్లో చూసే వాళ్ళకి. నువ్వు దేవుని సంఘము, భర్త కొరకు అలంకరింపబడినటువంటి ఆ పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపరచబడవలసిన నీవు, పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపరచబడవలసిన నీవు, నూతన యెరూషలేముగా సిద్ధపడవలసిన నీవు, ఇంకా నువ్వు క్రీస్తు ఆసీనుడైనాడు కనుక భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అని రాయము. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఆయన లేపబడినాడు, క్రీస్తు లేపబడినాడు కనుక పైనున్న వాటి మీదనే మీరు మనసు పెట్టండి. ఈ రాత్రి సంఘం ఏం చేయాలంటే పైనున్న వాటిని వెతకాలి. పైన ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడై విజ్ఞాపన చేయబోతున్నాడు. ఆయన మహామహుడై దేవదూతలతో కూడా భూలోకానికి రాబోతున్నాడు. ప్రధాన దూత శబ్దంతో, పెళ్లి కుమారుడు ఆర్భాటంతో ఈ భూలోకానికి రాబోతున్నాడు. ఎవరి కొరకు రాబోతున్నాడు అంటే సిద్ధపరచబడిన పెళ్లి కుమార్తె అయిన నూతన యెరూషలేము కొరకు రాబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, నూతన యెరూషలేము కొరకు రాబోతున్నాడు. ఈ నూతన యెరూషలేము వల్ల ఈ సంఘము అలంకరించబడాలి. పరిశుద్ధ క్రియలు అలంకరించుకోవాలి, నీతి క్రియలు అలంకరించుకోవాలి, పెళ్లి కుమార్తె వస్త్రాలు ధరించుకోవాలి. అలాగనే పెళ్లి కుమారుని స్వరం వినడానికి సంఘము సిద్ధపడి ఉండాలి. ఈ రాత్రి పెళ్లి కుమారుడు యొక్క స్వరము ఎవరికి వినబడింది చెప్పండి? ఆ బుద్ధి కలిగిన కన్యకలకు మాత్రమే వినబడింది. ఆమెను చెప్పండి గట్టిగా. బుద్ధి కలిగిన కన్యకలకు మాత్రమే పెళ్లి కుమారుని యొక్క స్వరము వినబడింది. ఈ బుద్ధి లేని వాళ్ళు లేచి అయ్యా మా దివిటీలలో నూనె సిద్ధంగా లేదు, దయచేసి మాకు కూడా కొంచెం ఇవ్వమంటే ఇది మాకు మీకు చాలదు, అమ్మే వాని దగ్గరికి పొండి. అంతరాత్రిలో ఎవరు వాక్యం చెప్తారు? అంతరాత్రిలో ఎవరు నీకు రక్షణ గురించి బోధిస్తారు? అంతరాత్రిలో ఎవరు నీకు మారు మనసు గురించి చెప్తారు? ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన దినం, రక్షణతో కూడిన పరిశుద్ధ దినము, మారు మనసు పొందవలసిన దినము, పాప క్షమాపణ పొందవలసిన దినము, క్రీస్తు రక్తముతో కడగవలసిన సమయం. అలాగనే పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి ఆ నూతన యెరూషలేముగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి సమయం, ఎదురు చూసే సమయం. ఎలా ఉంది సంఘం? ఎలా ఉంది నీవు నేను? దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు అతి త్వరలో రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, అతి త్వరలో రాబోతున్నాడు. అందుకే వాక్యం రాయబడింది. దయచేసి నాతో పాటు చూడండి. దయచేసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. 21వ అధ్యాయము 9వ వచనం. వచ్చి
ఇటు రమ్ము. ఈ మాట చూడండి, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపుతానన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇటు రా, పెళ్లి కుమార్తె అనగా నూతన యెరూషలేమును అనగా గొర్రె పిల్ల యొక్క భార్య అయినటువంటి నూతన యెరూషలేమును నీకు చూపిస్తాను. దగదగ మెరిచిన పట్టణం వల్లే ఉన్నది, తన రక్షణతో అలంకరించుకున్న సంఘమైనది, కన్నీళ్లతో దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘమైనది. రా, నీకు చూపిస్తాను. ఈ రాత్రి నీ గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నారా మాట? నా గురించి చెప్పగలుగుతున్నారా బిడ్డ? యేసయ్య ఎవరి కోసం రాబోతున్నాడంటే పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపరచబడిన పెళ్లి కుమార్తె కొరకే రాబోతున్నాడు. ఆమేన్. ఇంకెవరి కోసం రాడు. పెళ్లికి 10,000 మంది పోతారు, ఆ 10,000 మందిలో పెళ్లి కుమారుడు ఎవరి కోసం వస్తాడయ్యా? ఈ రాత్రి ఇక్కడ అనేక మంది ఉండొచ్చు, కానీ సిద్ధపరచబడిన వారి కొరకే యేసు రాబోతున్నాడు. ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉందో పరీక్షించుడు.